అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను ఇక్కడ ఇప్పల దానారెడ్డి గారి దగ్గర 9 ఎకరాల 35 సెంట్లు 2021 కొనడం జరిగింది. కొనుక్కున్న తర్వాత నుంచి మనకి అగ్రిమెంట్ కట్టించుకొని డబ్బులు కట్టించుకున్న తర్వాత నుంచి కూడా రోడ్డు పెండింగ్లని, రోడ్డు లేదని అదని పేచీలు పెట్టించేసి నా దగ్గర 2,50,00,000 డబ్బులు తీసుకున్నారు. ఆ తీసుకున్న కాడి నుంచి నాకు ఏ విధంగా న్యాయం చేయట్లేదు. స్టేషన్కి 2-3 సార్లు వెళ్ళాను కంప్లీట్ ఇవ్వడానికి. కంప్లీట్ ఇచ్చినా కూడా అధికారం వాళ్ళు ఉన్నందుకు నాకు ఏ విధంగా న్యాయం జరగట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో నాకు ఏదైతే దానారెడ్డి గారు కమిట్మెంట్ ఇచ్చారో ఆ కమిట్మెంట్ ప్రకారం ప్లాట్లు వైజ్గా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోగలిగితే చేసి మన దానారెడ్డి గారు ఏమన్నానంటే, నువ్వు రేపు మొత్తం ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత డబ్బులు కట్ చేసుకుని ఇద్దు అని చెప్పేసి అంటే నా దగ్గర డబ్బులు లేవండి. అంటే లేదు, ఎలాగన్నా మనం నడిపించుకోవాలి కాబట్టి నేను బయట నుంచి డబ్బులు ఒక 50 లక్షలు వడ్డీకి తీసుకొచ్చాను, 5 రూపాయల వడ్డీకి. ఆ 50 లక్షలు దాంట్లో వచ్చేసి దానారెడ్డి గారికి ఎవరికి ఇవ్వాలని చెప్పేసి నేను అడగగా గండా శివరామకృష్ణకి 30 లక్షలు ఇవ్వమన్నారు. ఆ తర్వాత 20 లక్షలు వచ్చేసి ఎమ్మెల్యే గారి చేతిలో ఇచ్చాను, ఎమ్మెల్యే గారి వాళ్ళ ఇంట్లో ఎమ్మెల్యే గారికి ఇచ్చాను. ఈ పంచాయతీ చేసింది కూడా ఎమ్మెల్యే గారు 50 లక్షలకి. ఆ పంచాయతీ అయిపోయిన తర్వాత నుంచి దానారెడ్డి గారికి ప్లాట్లు లెక్కన రిజిస్ట్రేషన్ చేస్తానని నాతో కమిట్మెంట్ ఇచ్చారు. అతని పేరు మీద మళ్ళీ ఒక 35 లక్షలు పెట్టి నేను ఎల్పీ నెంబర్ తీసుకురావడం జరిగింది. ఆ ఎల్పీ నెంబరు తీసుకొచ్చిన తర్వాత అడ్డం తిరిగేసి నేను రిజిస్ట్రేషన్ చేస్తే మొత్తం చెప్పుకోమని చెప్పేసి అడ్డం తిరిగారు. నాకు ఎట్టి పరిస్థితుల్లో నేను కస్టమర్ దగ్గర నుంచి నాకు ఎక్కువ ప్రెజర్ ఉంది. కస్టమర్లు అందరూ నా మీద చాలా ప్రెజర్గా ఫీల్ అవుతున్నారు. సో నేను అదే విధంగా ఏంటంటే నేను కూడా చాలా సూసైడ్ చేసుకోవాలంత దారుణంగా ఫిక్స్ అవుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో మీడియా సందర్భం నేను కోరుకునేది ఏంటంటే నాకు న్యాయం జరగవలసిందే కోరుకుంటున్నాను. దానారెడ్డి గారు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో ఆ కమిట్మెంట్ ప్రకారం ముందుకెళ్తే అన్నీ మంచి జరిగిద్దని, నాకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.